ప్రీతమ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు ఎన్నిక దాదాపు 30,948 ఓట్ల భారీ మెజార్టీతోటి కావలి అసెంబ్లీ ఏర్పడినప్పటి నుంచి కూడా ఇంత మెజార్టీ ఏ ఒక్క నాయకుడికి కని విని ఎరుగిన రీతిలో వచ్చి ఉండదు. అంత మెజార్టీ వచ్చినా రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కనీసం కూడా ఒక విజయోత్సవాన్ని నేను జరుపుకుంటాను, విజయోత్సవాన్ని మీరు జరుపుకోండి, మేము చేస్తామని చెప్పి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆయనకి చేతులు జోడించి మీరు ఒక అవకాశం ఇవ్వండి, మేము ఈ కార్యక్రమం చేయదలుచుకున్నామన్నా కూడా నేను వాడికి దూరంగా ఉంటాను, నేను చేసుకోనని చెప్పిన అని తను నమ్మిన మిత్రుల కోసం తన స్నేహంతో ఏళ్ల తరబడి స్నేహంతో వాళ్ళిద్దరికి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని ప్రజలు తెలుసుకునే విధంగా ఇంత గొప్పగా పౌర సన్మాన కార్యక్రమం చేసినందుకు నిజంగా కావలి ప్రజలు రుణపడి ఉన్నారు వాళ్ళిద్దరికి అని చెప్పి, అదే విధంగా వాళ్ళిద్దరు కలిసి అభివృద్ధి పదంలో కావలి నడిపిస్తారని చెప్పి మేమందరం కూడా ఈరోజు నమ్ముతా ఉన్నాం. నమ్ముకున్న వ్యక్తి కోసం, తను తోడుగా నిలిచినటువంటి ఒక స్నేహితుడి కోసం ఇంత గొప్పగా పౌర సన్మాన కార్యక్రమం ఇలా జరుగుతుంది, ఇలా జరుగుద్దని కూడా నిజంగా రవిచంద్ర గారు కూడా ఊహించి ఉండరని మాత్రం నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే నేను దాదాపు 40 సంవత్సరాల నుంచి పాతలపల్లి ఎంగళరావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో మేము ఉన్నాం. అప్పటి నుంచి కూడా మేము అన్ని చూస్తా ఉన్నాం. కానీ ఒక నమ్ముకున్న వ్యక్తి కోసం, నమ్ముకున్న స్నేహితుడి కోసం ఒక పౌర సన్మాన రూపంలో ఇంత గొప్పగా వేలాది మంది సమక్షంలో మరి ముక్కోటి దేవుళ్ళు పైన ఉన్న అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు ఆ సాయం సంజయ్ మరి ముక్కోటి దేవదేవుళ్ళు ఆశీర్వదించే విధంగా మరి ఐ లవ్ కావలి అని చెప్పినని వందాడు కూడా జాతీయ జెండా దగ్గర సెల్యూట్ ఎమ్మెల్యే సార్, సెల్యూట్ రవిచంద్ర సార్ అని చెప్పి కావలి రాష్ట్ర ప్రజలే కాదు, కావలి ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలు కూడా సెల్యూట్ ఎమ్మెల్యే సార్ అనే విధంగా చేసినటువంటి నిండుతనంతో చేసినటువంటి కార్యక్రమం నిజంగా ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేసింది. మనం ఒక మంచితనంతో, స్నేహంతో ఒక మనిషికి అతని యొక్క ఆలోచింపజేసే విధంగా చేయాలంటే ఇంత గొప్పగా ఎవరు చేయరని చెప్పి మాత్రం మేము ఈరోజు అనుకుంటా ఉన్నాం.